ఫ్రెండ్స్, ఈరోజు వెజ్ మంచూరియన్ ప్రిపేర్ చేసుకుందాం. క్యాబేజ్ని చిన్న చిన్న పీస్గా కట్ చేసుకోండి. కారము, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, క్యారెట్ని తురుముకున్న లేదా మైదా, కార్న్ఫ్లోర్ ఇలాగండి ప్రిపేర్ చేసుకో. ఫస్ట్ కారం మిక్స్ చేస్తున్నాను. ఒక స్పూన్ వేసుకోండి. స్పైసీ కావాలంటే ఒక స్పూన్ వేసుకోండి కారం. చిల్లీ ఫ్లేక్స్ అండి, ఇవి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను ఇలాగ. నెక్స్ట్ సాల్ట్ అండి, సాల్ట్ తగినంత సాల్ట్ కొద్దిగా వేసుకోండి, మళ్ళీ తక్కువైతే వేసుకోవచ్చు. కొద్దిగా వేస్తున్నాను, హాఫ్ టీ స్పూన్ వేసాను. నెక్స్ట్ ఇది గరం మసాలా అండి, ఇది గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్. నెక్స్ట్ వచ్చి జీలకర్ర, మిరియాలండి, ఇలా క్రష్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకండి, ఇలాగా అన్నీ మిక్స్ చేసుకున్నా. ఇప్పుడు క్యారెట్ని ఇట్లా తురుముకొని ఒక 2 క్యారెట్స్ని వేసుకుంటున్నాను నేను. కావాలంటే మీకు ఫుడ్ కలర్ వేసుకోండి. ఇది కార్న్ఫ్లోర్ అండి, ఇది కార్న్ఫ్లోర్ ఒక చిన్న కప్పు తీసుకున్నాను, చిన్న సైజ్ కప్పు. నెక్స్ట్ మైదా అండి, మైదా వేస్తున్నాను. కొద్దిగా మైదా వేసానండి, తక్కువైతే మళ్ళీ వేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకండి, దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్తోనే మనకి వీటిని చుట్టుకోవచ్చు అండి లడ్డూలాగా. ఇలాగా అండి, ఇలా చుట్టుకున్న తర్వాత ఇట్లా మ్యాష్ చేస్తే దాంట్లో ఉన్న క్యాబేజ్లో ఉన్న వాటర్ కంటెంట్కి మనకి బాల్స్ లాగా వేసుకోవచ్చు. వాటర్ ఏమీ వేయకండి. మీకు ఫుడ్ కలర్ కావాలి అంటే ఫుడ్ కలర్ని కూడా వేసుకోండి. నేనైతే అవాయిడ్ చేశానండి, మీరు కావాలంటే వేసుకోండి మీ దగ్గర ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా స్మాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి. ఇలాగా బాల్స్ చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ప్యాన్లో వేసుకుందాం. ఒక్కొక్కటి వేసుకోవాలండి, ఎందుకంటే ఇవి లో మీడియం టు హై కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ, ఎందుకంటే ఇవి ఫ్రై చేసుకోవాలండి, లేదంటే లోపల వరకు కుక్ అవ్వు. కాబట్టి ఇలాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూసారా, ఇలాగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లో వస్తాయండి చుట్టూరు. చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్ పిల్లలకి, లేదు లంచ్ బాక్స్కి అయినా పెట్టియాలన్నా బాగుంటాయి. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలాగా ఫ్రై అవుతున్నాయి చూసారా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఎందుకంటే ఇవి లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అంటే 5 minutes ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకొని చూసారా, ఇలాగా కుక్ చేసిన తర్వాత రెడ్ కలర్ చూసారా, ఇలాగా అవుతాయండి. ఈ రెడ్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మనము. కుక్ చేసుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రెండ్స్, ఇలాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు చూసారా, ఇట్లా రెడ్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి నెక్స్ట్ సర్వ్ చేసుకుందాం. బౌల్లోకి తీసేద్దాం. ఇలాగా తీసిన తర్వాత బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగా బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి, నేనైతే అవాయిడ్ చేశాను, ఫుడ్ కలర్ వేయలేదు. ఇలాగా ఇంకొక నెక్స్ట్ వేస్తున్నానండి. ఇలా వేసుకోవాలి చిన్న చిన్న బాల్స్గా. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్లో ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి. వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి తర్వాత వెల్లుల్లి వేసుకున్నానండి. వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇవి టాస్ చేసుకుందామండి, బాగుంటాయి. ఇలాగా వెల్లుల్లి కొద్దిగా లైట్గా
కొంచెం స్మెల్ వస్తుంది. మళ్ళీ రెడ్ చిల్లీ సాస్ అండి, ఇది ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసిన తర్వాత రెడ్ చిల్లీ సాస్ అండి, రెడ్ చిల్లీ సాస్ అండ్ టొమాటో కెచప్ ఒక 2 స్పూన్స్ వేసాను. టొమాటో కెచప్ 2 స్పూన్స్. చాట్ మసాలా అండి, ఎవరెస్ట్ చాట్ మసాలా వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి చాట్ మసాలా. ఉంటే మ్యాగీ మసాలా కూడా వేసుకోండి, లేకపోయినా పర్లేదు, ఓకే. చాట్ మసాలా వేసిన తర్వాత కార్న్ఫ్లోర్ తీసుకొని కార్న్ఫ్లోర్ని ఇలా వాటర్లో మిక్స్ చేసుకొని ఇలా వేసుకోండి. కార్న్ఫ్లోర్ ఇలా కొద్దిగా చిక్కబడుతుంది. ఇలా 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 వేపుకోండి ఒకసారి. తర్వాత నేను డార్క్ సోయా సాస్ వేస్తున్నానండి. డార్క్ సోయా సాస్ వేస్తున్నాను కొద్దిగా 1/2 టీ స్పూన్ వేసిన తర్వాత మళ్ళీ 1 టైం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి. ఇలాగా స్లో మీడియంతో ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేశాను, ఇంకా కొద్దిగా ఉంటే వేసానండి. ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తానండి, చిన్న చిన్న పీస్గా కట్ చేసుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్స్, అదే ఉల్లికాడలు అంటాము, ఉల్లికాడలు వేసుకోవాలి. ఉల్లికాడలు వేసుకున్న తర్వాత మనం బౌల్లో వేసుకున్నాం కదా, ఈ గోబీని అంతా వెజ్ మంచూరియన్ గోబీని ఇలా టోస్ట్ చేసుకోవాలండి. టోస్ట్ చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవాలండి. చూసారా, ఇలాగా టోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ 5 మినిట్స్ చాలండి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే క్రిస్పీ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ పైన కూడా నేను స్ప్రింగ్ ఆనియన్స్ని వేసానండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలాగా టోస్ట్ చేసుకోవాలండి. టోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా అవుట్కన్నిటికి మసాలా అన్నీ పట్టించిన తర్వాత సర్వ్ చేసుకుందామండి. సర్వ్ చేసుకొని బౌల్ తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే ఆనియన్స్ అండ్ ఉల్లికాడలతో సర్వ్ చేసుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా చిన్నపిల్లలైనా లంచ్ బాక్స్కైనా ఎప్పుడైనా స్నాక్స్ తినాలి అన్న టైంలో ప్రిపేర్ చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తీసుకొని తింటారండి. ఇలాగా చూసారా, ఈ విధంగా అండి, ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చింది బిర్యానీ రెసిపీని సర్వ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.